పార్కింగ్ ప్రదేశాల్లో బైక్ పార్క్ చేయడం అంటే మనలో చాలామందికి ఇష్టం ఉండదు. 10 నిమిషాలు మహా అయితే అరగంట పనికి 20 రూపాయలు దండగెందుకని అనుకుంటాం. బైక్ను ఎక్కడో దుకాణం ముందో లేదా ఖాళీ ప్రదేశాల్లోనో వదిలేసి వెళ్తూ ఉంటాం. ఆ అజాగ్రత్తే ఇప్పుడు మన కొంప ముంచుతోంది. వరంగల్ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన బైకులు అదృశ్యమవుతున్నాయి. ఇంతకీ ఆ బైక్లను మాయం చేస్తున్నది ఎవరు? ఆ దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఆటో నడపటం అతని వృత్తి, కానీ పార్కింగ్ చేసిన బైక్లను అపహరించటం అతని ప్రవృత్తి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే అతని టార్గెట్. అతని కన్ను పడిందంటే వాహనం మాయం కావాల్సిందే. వరంగల్ జిల్లాలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోడాషపల్లి గ్రామానికి చెందిన సంతోష్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన సంతోష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఆటో నడిపితే వచ్చే సంపాదన సరిపోక చోరీలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలని బైక్ దొంగతనాలు మొదలుపెట్టాడు. ఆటో తీసుకుని ఆటో నడిపేవాడు. గత 2 ఏళ్లకెళ్ళి అతను హైదరాబాద్లోనే ఉంటూ ఆటో నడుపుతూ అక్కడే జీవనం సాగిస్తున్నాడు. అతడు అన్మ్యారీడు, కానీ అలవాట్లు చాలా ఉన్నాయి, జల్సాలు ఎక్కువ ఉన్నాయి. తన యొక్క అలవాట్లకు, తన జల్సాలకు సరి అయిన సంపాదన లేదని, ఈ ఆటో వృత్తి డ్రైవింగ్ ద్వారా చేస్తే సరిపోవట్లేదని చెప్పేసి అతని యొక్క మార్గాన్ని ఎంచుకొని ఈ యొక్క తప్పుడు పనికి అలవాటయ్యాడు. రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర బహిరంగ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలపై కన్నేసిన సంతోష్ అవలీలగా వాటిని మాయం చేసేవాడు. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోనూ, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలోనూ 6 ద్విచక్ర వాహనాలు మాయం చేశాడు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయడంతో నిందితుడు అడ్డంగా దొరికిపోయాడు. 3 నెలల క్రితం నుండి, అంటే జనవరి నెల నుండి, ఈ సంవత్సరం జనవరి నెల నుండి మార్చి వరకు కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర గల పార్సల్ ఆఫీస్ దగ్గర టెంపుల్ లైన్ లో ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక 6 మోటార్ సైకిళ్లను వివిధ సందర్భాలలో దొంగతనం చేసి వాటిని అమ్ముకుందామని చెప్పేసి తన సొంత గ్రామంలో వాటిని ఒక రహస్య ప్రదేశంలో ఇంటి ఆవరణలో ఒక రహస్య ప్రదేశంలో పెట్టుకున్నాడని వచ్చిన సమాచారం మేరకు 6 మోటార్ సైకిళ్లతో పాటు మరో 3 మోటార్ సైకిల్, మొత్తం 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సంతోష్ కు హరికృష్ణ అనే స్నేహితుడు ఉన్నాడు. అతను కూడా హైదరాబాద్ లో 3 బైక్లను చోరీ చేసి అమ్మి పెట్టాలని సంతోష్ కు అప్పచెప్పాడు. ప్రస్తుతం హరికృష్ణ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పోలీసులు సంతోష్ ని అరెస్టు చేసి అతని నుంచి మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ధర్మసాగర్ మండలం సంబంధించిన నారాయణగిరి సంబంధించిన ఇంకొక వ్యక్తితోని పరిచయం ఎప్పుడు ఏర్పడింది. అతనిపై కొండిశెట్టి హరికృష్ణ. అతను కూడా హైదరాబాద్లో తనకు పరిచయమై తనొక 3 మోటార్ సైకిళ్లను చైతన్యపురి, మేడ్చల్, ఉప్పల్ దగ్గర ఉప్పుగూడ ప్రాంతంలో ఒక 3 మోటార్ సైకిళ్లను తను ఈ గొడుగు సంతోష్ లాగానే దొంగతనాలు చేసి ఆ మోటార్ సైకిల్ 3టిని కూడా తనకే ఇచ్చాడు. వాటిని అమ్మిపెట్టమని చెప్పేసి ఆ 3 కూడా మనకి ఈరోజు మొత్తం కలిపి స్వాధీనం చేసుకున్న ఇక్కడి మోటార్ సైకిల్ 6తో పాటు ఆ 3 మొత్తం 9 మనకు రికవర్ అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు నిలిపిన ద్విచక్ర వాహనదారులంతా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా ఉన్న ప్రదేశంలోనే బైక్ ను పార్క్ చేయాలని కోరుతున్నారు. వాహనాలకు GPS ట్రాక్ అమర్చుకోవాలని సూచిస్తున్నారు. మోటార్ సైకిలిస్టులందరికీ, ఎవరికైతే మోటార్ సైకిల్ ఉన్నాయో, ఎవరికైతే స్కూటీలు ఉన్నాయో వారందరికీ సలహా ఏంటంటే కాస్త మీరు శ్రద్ధగా ఉండాలి. మీ యొక్క వాహనం ఎక్కడ పెడుతున్నాము, ఆ వాహనం పెట్టిన చోట సరైన లైటింగ్ వసతి ఉందా, సరిగ్గా లాక్ వేసుకున్నామా, లాక్ ప్రాపర్ గా ఉందా లేదా, తర్వాత ఆ చుట్టుపక్కల ఎక్కడైనా వీలైనంత మేరకు సీసీ కెమెరాల యొక్క నిఘా పర్యవేక్షణ ఉన్న చోట పెట్టుకోవడం అనేది అవసరం. అంతేకాకుండా బాధ్యతగా మీ యొక్క వాహనాన్ని, మీ యొక్క ప్రాపర్టీని భద్రంగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. వీలైతే 24 మీరు ఎంతసేపు అయితే బయటికి వెళ్తారో ఉండరు, ఆ పార్క్ చేసుకుని పోతారో ఆ పార్క్ చేసుకునే వెహికల్ని కాస్త తెలిసిన వ్యక్తులకు సంబంధించి ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసుకునే వారికి కానీ ఎవరైనా వారికి చెప్పి కాస్త జాగ్రత్త పెట్టుకోండి. వీలైతే GPS ట్రాకింగ్ ఉండేటట్టుగా వాటికి ఆ ఫెసిలిటీ పెట్టుకోండి. మీరు షోరూంలోకి వెళ్ళి అడగండి.
ఈ జీపీఎస్ ట్రాకింగ్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత వాహనాలను మీ వస్తువులు మీరు భద్రంగా పెట్టుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం సాధ్యమైనంత వరకు ఈ యొక్క దొంగతనాలు ఈజీగా చేసుకునే అవకాశాన్ని మనం కట్టడి చేసిన వాళ్ళమవుతాము. వాహనదారులు పార్కింగ్ ఏరియాలో బైకు నిలుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.